దావీదు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు, గొర్రెలతో ఉన్నాడు, అవునా? కానీ ఆయన రాజుగా ఎంచుకోబడక ముందే ఆయనకి దేవునితో సంబంధం ఉన్నట్టు వాక్యంలో ఉంది. పాటలు పాడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. సౌలుకి దావీదుకున్న తేడా ఏంటంటే, దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు. ఆయన రాశాడు రుచి చూసి తెలుసుకోమని. దేవుడు మంచివాడు, ఆయన రుచి చూశాడు, ఆ అనుభవం ద్వారా మాట్లాడాడు. నీకేం అనుభవం ఉంది దేవునిలో అంటే, నీకు అనుభవం ఉంటే నీకు సాక్ష్యం ఉంటుంది. అనుభవం లేకపోతే సాక్ష్యం ఉండదు. దావీదుకి సాక్ష్యం ఉంది, ఈ సౌలుకి సాక్ష్యం లేదు. అందుకే పారిపోతున్నారు. వినండి, ఎప్పుడైతే ఈ విధంగా వాడు వచ్చి సవాలు చేశాడు, ఎవడు కూడా బిగిసిపోయారు, భయపడ్డారు, దాక్కున్నారు, కానీ ఎవడు ముందడుగు వేయలేకపోయారు. భయం అటువంటిది.